హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇలా శ్రావణ మాసం కానీ దేవీ నవరాత్రులకు కానీ ఎటువంటి పూజలకైనా పులిహోర అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. అందులో నేను 2 రకాల పులిహోరలు అనేవి చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది. మనకి ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ చూపించేది నిమ్మకాయ పులిహోర అండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పులిహోర అయితే. దీనికోసం ముందుగానే నేను ఒక చిన్న గ్లాస్ వరకు రైస్ అనేది తీసుకొని శుభ్రంగా మంచిగా 2-3 సార్లు కడిగేసి ఆ రైస్కి తగినంతగా ఉప్పు అలాగే పసుపు వేసేసి వండుకొని ఈ విధంగా చల్లార పెట్టుకోవాలి. రైస్నంతా కూడా వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఈ విధంగా పుల్లలుగా వస్తుంది, ముద్దగా కాకుండా. ఇలా పూర్తిగా చల్లారిన అన్నంలోకి మాత్రమే నేను ఇక్కడ చిన్న గ్లాసే తీసుకున్నాను కాబట్టి ఒక చెక్క నిమ్మకాయని పిండేసుకుంటున్నాను. మీరు అన్నం క్వాంటిటీని బట్టి నిమ్మరసం అనేది వేసేసుకోవచ్చు. అలా ఒక చెక్క నిమ్మరసం పిండేసి అంత పూర్తిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పోపు వేసేసుకోవడమే. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ నిమ్మకాయ పులిహోర నైవేద్యం అనేది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పోప్ ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇలా చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర ఆవ పులిహోర ఏదైనా కానీ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది, మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది. ఈ విధంగా ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకున్నాక అవి కాస్త వేగిన తర్వాత దాంట్లోకి శనగపప్పు, మినపప్పు అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి వేయించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. నైవేద్యానికైతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా. అది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కారానికి తగినట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నాను, అది మీకు ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పల్లీలు మరీ మాడిపోకుండా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి లాస్ట్లో ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఇంగువ కరిగేంత వరకు ఆ వేడి పైన అలానే పెట్టేసి ఈ పోపుని దింపేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పోపుని మనం ముందుగానే చల్లార పెట్టుకున్న రైస్ ఉంది కదా దాంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ నిమ్మకాయతోటి పులిహోర అనేది. ఈ విధంగా అంతా కలిపేసుకొని నైవేద్యం కింద దేవుడికి పెట్టేసుకోవడమే. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ అనేది పైన గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. చాలా ఈజీగా సింపుల్గా నిమ్మకాయ పులిహోర నైవేద్యం అనేది ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టుకోవచ్చు. అలాగే రెండోది వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఇది కొంచెం ప్రాసెస్గా ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. మనకి ఒకసారి చేయడం తెలిస్తే చాలా సింపుల్గానే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది, బట్ కొంచెం ప్రాసెస్గా ఉంటుంది. ఒకసారి ఆ ప్రాసెస్ అనేది ఏంటి అనేది చూడండి. ముందుగా ఇక్కడ నేను చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. చిక్కగా తీసుకోవాలండి చింతపండు గుజ్జు. ఏం లేదు, చింతపండులో కాస్త గోరువెచ్చని వాటర్ వేసేసి నానబెట్టుకొని చిక్కటి గుజ్జుని వడకట్టుకుంటే సరిపోతుంది. దాన్నంతా వేరొక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అనేవి వేసి మొత్తం డైల్యూట్ చేసేయాలి. ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న తర్వాత కొంచెం కారానికి తగినట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చిని వేస్తున్నాను. మిగిలినవి పోపులో వేస్తాము. అలా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మొత్తం పులిహోరకి మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా సరిపడంత వేసేసుకోవాలి దీంట్లోనే. తర్వాత 1 స్పూన్ వరకు పసుపు. నేను ఇక్కడ అన్నీ మామూలుగా అయితే పులిహోరలో ధనియాలు కానీ జీలకర్ర కానీ మిరియాలు కానీ డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని పొళ్ళు వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జుని. ఇదే కొంచెం మన ప్రాసెస్గా ఉంటుందండి. ఇలా అంతా బాగా ఉడికించుకున్న తర్వాత దగ్గర పడి మొత్తం అందులో బుడగలుగా వస్తుంది. ఆ టైంలో 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న చింతపండుని మనకి ఇలా శ్రావణ మాసం మొత్తంలో మనకి ఎప్పుడంటే అప్పుడు పులిహోరలు కలుపుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా ఉడికించుకున్న దాన్ని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏం పాడవదండి.
ఈ విధంగా అంతా ఒకసారి ఒక 2 మినిట్స్ ఉడికించేసుకొని దింపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న దాన్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సపరేట్‌గా మళ్ళీ అన్నం ఉడికించేసుకొని ఇది చింతపండు గుజ్జుని కలుపుకొని పోపు వేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే స్టవ్ పైన ఇంకొక ముకుడు పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇందాకే చెప్పాను కదా, పులిహోరలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది పొడిగా లేకుండా మనకి పులిహోర తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఈజీగా ఉంటుందన్నట్టు. ఈ విధంగా పల్లీలు వేసేసుకొని దాంట్లోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలండి. అదే పచ్చిమిర్చి పైన ఉన్న స్కిన్ ఉంటుంది కదా, అదే గ్రీన్ కలర్ది కొంచెం వైటిష్గా అవుతే అవి బాగా వేగినట్టు. తర్వాత కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసి దాన్ని బాగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసి ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసి ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి. అలానే మొత్తం మాడిపోకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదండి. బాగా వేగితేనే మనకి చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ, ఆవ పులిహోర ఏదైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త ఇంగువ వేసేసుకొని పూర్తిగా ఆ ఇంగువంతా దాంట్లో కరిగినంత వరకు వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకోవడమే. ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత పక్కకు దింపేసుకొని ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని ఈ విధంగా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారకపోతే ముద్దగా అయిపోతుంది. ఇక్కడ నాకు కాస్త వేడిగా ఉంది రైస్, సో అందుకని కొంచెం ముద్దగా అయిపోయింది. పూర్తిగా చల్లారితేనే రైస్ అనేది పుల్లలు పుల్లలుగా బాగుంటుంది. ఈ ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని చల్లారాక ఈ రైస్లోకి కలిపేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఈ విధంగా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నాము అంటే మనకి ఈ శ్రావణ మాసం పూజలకి రోజు ఏదో ఒక నైవేద్యం చేసే కన్నా ఇలా 2-3 రకాలు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఈ పులిహోరని డైలీ కూడా మనం ప్రసాదం కింద పెట్టవచ్చండి. ఈ విధంగా పులిహోర అది మనం గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా అంతా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇది చల్లారిన కొద్దీ రైస్ కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. రైస్ అంతా ఈ పోపును పీల్చుకొని రైస్ కలర్ అంతా మారిపోతూ ఉంటుందండి. అంతే, చాలా సింపుల్గా ఈ చింతపండు పులిహోరను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అనేది. అంతేనండి, ఈరోజు ఈ 2 రకాల పులిహోరలు చూపించాను. మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.